ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ ప్రపంచంలో మనకి తెలియని ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. అటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ విషయాలను మీతో పంచుకోవాలని నా చిన్న ప్రయత్నమే ఈ ఛానల్. ఫ్రెండ్స్, మీరు చూసే ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్కు ఈ వీడియోని షేర్ చేయండి. ఇది నా యొక్క చిన్న రిక్వెస్ట్. మన భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు. కొంత వయస్సు వచ్చిన తర్వాత వీటిని దర్శనం చేయాలి అనే కోరిక మనస్సులో ఉంటుంది. సామాన్యుడు సైతం స్వామిని దర్శించడానికి సులువుగా ఉండేందుకు ఈశ్వరుడు లింగ రూపం ధరించాడు. అటువంటి అద్భుతమైన 12 జ్యోతిర్లింగాలు, అవి ఎక్కడ ఉన్నాయి మరియు వాటి ప్రత్యేకతల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. దేశవ్యాప్తంగా 12 చోట్ల జ్యోతిర్లింగాలు నెలకొని ఉన్నాయి. అందులో మొదటిది సోమనాథేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఇది గుజరాత్ స్టేట్లోని సౌరాష్ట్ర జిల్లాలో ఉంది. మొదటిగా ఈ క్షేత్రానికి దర్శించిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన లీలలతో వెలిగించిన దీపం ఎప్పటికీ ప్రజ్వరిల్లుతుండటం ఇక్కడ ప్రత్యేకత. ఇక్కడ ఉన్న ఛిద్రకుండంలో స్నానం చేసి సోమనాథేశ్వరుని దర్శనం చేస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తుల యొక్క బలమైన నమ్మకం. చంద్రుడే స్వయంగా ఈ సోమనాథేశ్వరుని ప్రతిష్ఠించినట్లు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. రెండవది శ్రీశైల మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైల కొండల్లో మల్లికార్జునుడిగా కొలువుదీరి ఉన్నాడు. పరమేశ్వరుని భార్య గౌరీదేవితో కలిసి స్వయంభూగా శ్రీ భ్రమరాంబ సహిత మల్లికార్జునుడిగా వెలిశాడని ఇక్కడ పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. మూడవది మహంకాళేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ క్షేత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రం ఉజ్జయిని పట్టణంలో ఉంది. ఈ క్షేత్రం రుద్రసాగరం సమీపాన క్షిప్రానదీ తీరంలో మంత్రశక్తి వల్ల ఉద్భవించిన ఏకైక స్వయంభూ జ్యోతిర్లింగం. తాంత్రిక మంత్రాలతో నడుపుతున్న జ్యోతిర్లింగం ఇది. ఆలయ ముఖద్వారం దక్షిణముఖంగా గర్భగుడి, శ్రీచక్రం తిరగేసి ఉండటం ఇక్కడ ప్రత్యేకత. 3 అంతస్తులుగా ఉన్న ఈ ఆలయంలో మహంకాళేశ్వరునికి ప్రాతకాల సమయంలో భస్మాభిషేకం చేస్తారు. ఇక్కడ ఉన్న కాలభైరవ క్షేత్రంలో కాలభైరవునికి మద్యం నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక్కడ మహంకాళేశ్వరుని విగ్రహాన్ని దక్షిణామూర్తి అని కూడా అంటారు. ఉజ్జయినిలో శివలింగాలు 3 అంతస్తులుగా ఉంటాయి. అన్నింటికంటే క్రింద మహంకాళలింగం, మధ్యలో ఉండేది ఓంకారలింగం, ఆ పైన ఉండేది నాగేంద్ర స్వరూపమైన లింగంగా పిలుస్తారు. నాలుగవది శ్రీ ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఖాండ్వా జిల్లాలో ఈ ఓంకారేశ్వర పుణ్యక్షేత్రం ఉంది. వింధ్యా పర్వత సానువుల్లో నర్మదా నదీ తీరంలో ఓంకారేశ్వరుడు వెలిశాడు. సంస్కృతంలో ఉన్న ఓం ఆకారంలో వెలిసిన ఈ పుణ్యక్షేత్రంలోని ఓంకారేశ్వర లింగం అమరేశ్వరలింగం పక్కనే ఉండటం ఇక్కడి విశేషం. ఇక్కడ ఉన్న 2 కొండల మధ్య నర్మదా నది. ఈ దివ్యక్షేత్రాలను ఆకాశం నుంచి చూస్తే ఓం ఆకారంగా కనిపిస్తుందట. అందుకే ఈ క్షేత్రానికి ఓంకారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం అని పిలుస్తారు. ఐదవది శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ క్షేత్రం జార్ఖండ్ రాష్ట్రం సంతాల్ పరగణ ప్రాంతం డియోగర్ జిల్లాలో ఉంది. ఇది పాట్నా నుంచి 220 కిలోమీటర్ల దూరంలో ఉంది. అలాగే మహారాష్ట్రలో కట్నీపూర్ దగ్గర ఉన్న పెద్ద శివాలయాన్ని కూడా శ్రీ వైద్యనాథ జ్యోతిర్లింగంగా పూజిస్తుంటారు. ఈ రెండింటి నేపథ్యము రామాయణ అంతర్గత రావణాసురుడి కథతో ముడిపడి ఉంది. ఈ లింగాన్ని పూజించిన వారికి వ్యాధులు నయమవుతుండడం వల్ల ఈ లింగాన్ని శ్రీ వైద్యనాథేశ్వర జ్యోతిర్లింగంగా పిలుస్తారు. ఆరవది శ్రీ భీమశంకర జ్యోతిర్లింగ క్షేత్రం. మహారాష్ట్రలోని సహ్యాద్రి కొండల్లో పూణేకు 110 కిలోమీటర్ల దూరంలో కృష్ణానదికి ఉపనది అయిన భీమానది ఉద్భవ ప్రాంతంలో శ్రీ 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 భీమశంకర జ్యోతిర్లింగంగా వెలిసింది. కుంభకర్ణుని కుమారుడు అయిన రాక్షస భీముని సంహరించే ఈశ్వరుడు రూపంలో ఈ లింగం ఉంటుంది. ఈ భీమేశ్వర ఆలయాన్ని 13వ శతాబ్దంలో నాగరా పద్ధతిలో పిష్వాలా దివాన్ అయిన నానా ఫడ్నవీస్ నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలిసింది. ముంబై, పూణే, ఔరంగాబాద్, అహ్మద్పూర్ నగర్ ప్రాంతాల నుంచి ఈ పుణ్యక్షేత్రానికి వివిధ రకాల రవాణా సౌకర్యాలు ఉన్నాయి. ఏడవది శ్రీ రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ క్షేత్రం తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో ఉంది. ఈ క్షేత్రం యొక్క అద్భుతమైన నిర్మాణానికి చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి. రావణుడిపై గెలిచిన తర్వాత రాముడు గెలుపుకు గుర్తుగా ఈ కట్టడం నిర్మాణానికి సంబంధం ఉందని స్థానికులు చెబుతుంటారు. రామేశ్వరంలో ఉన్న
బావుల్లోని నీటితో స్నానం చేస్తే సమస్త బాధలు తొలగిపోతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇక్కడ మొత్తం 64 తీర్థాలు ఉన్నాయి. 8వది శ్రీ నాగనాథేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ క్షేత్రం గుజరాత్ రాష్ట్రం దేవభూమి ద్వారకా జిల్లాలో ఉంది. అరణ్యవాసంలో భాగంగా దారుకావనంలో ఉన్నప్పుడు పాండవులే స్వయంగా ఈ ఆలయాన్ని నిర్మించినట్లు పురాణ గ్రంథాల్లో తెలుపబడింది. 9వది శ్రీ విశ్వనాథేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ విశ్వనాథేశ్వర జ్యోతిర్లింగం కాశీ క్షేత్రంలో ఉంది. గంగానదీ తీరంలో బౌద్ధ, జైన మతాల వారు, హైందవులు అనేక మంది తీర్థయాత్రికులు కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శనం చేసుకుంటారు. అవిముక్త జ్యోతిర్లింగంగా పిలిచే ఈ ఆలయం బంగారు శిఖరాలను కలిగి ఉంటుంది. ఈ విశ్వనాథ దేవాలయ సన్నిధిలో విశాలాక్షి శక్తిపీఠం కూడా ఉంది. కాశీలో ఎన్నో ఆలయాలు, గంగానదీ తీరంలో మరెన్నో స్నానఘట్టాలు ఉన్నాయి. ఈ క్షేత్రంలో స్నానం, దానం, హోమం చేసిన వారికి ఈ శివప్రసాదంతో మరుజన్మ ఉండదని ఇక్కడి ప్రత్యేకత. 10వది శ్రీ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ క్షేత్రం మహారాష్ట్రలోని నాసిక్కు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో స్వయంభూగా వెలిసిన ఈ జ్యోతిర్లింగం బ్రహ్మతో కీర్తనలు అందుకున్న త్రయంబకేశ్వర జ్యోతిర్లింగంగా పిలువబడుతుంది. 11వది శ్రీ కేదారేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ క్షేత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఏప్రిల్ నుంచి నవంబర్ నెల వరకు మాత్రమే ఈ ఆలయాన్ని తెరుస్తారు. విష్ణుమూర్తి నారాయణుడిగా కొన్ని వేల సంవత్సరాలు శివుణ్ణి ధ్యానించి తపస్సు చేసి లోక కళ్యాణానికి ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు పురాణ గ్రంథాలలో తెలుపబడింది. బొందితో స్వర్గానికి వెళ్లేందుకు పాండవులు ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా నిర్మించారట. అంతరాలయంలో నేటికి పాండవులు, ద్రౌపది విగ్రహాలు ఉన్నాయి. అలాగే ఆదిశంకరాచార్యుల సమాధి, శివపార్వతుల తపోభూమి, ఆది దంపతుల కళ్యాణ సమయంలో హోమగుండం నేటికి మనం దర్శనం చేయవచ్చు. ఇక్కడ ఉన్న మరో ప్రత్యేకత గౌరీకుండ్. ఇక్కడకు చేరుకోవడానికి నేరుగా హరిద్వార్ నుంచి గౌరీకుండ్కు బస్సు మార్గం ఉంది. 12వది శ్రీ కృష్ణేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం. ఈ క్షేత్రం మహారాష్ట్రలో ఔరంగాబాద్ పట్టణానికి 30 కిలోమీటర్ల దూరంలో అజంతా ఎల్లోరా గ్రామంలో ఈ క్షేత్రం ఉంది. అజంతా ఎల్లోరా గుహలు ప్రపంచంలో ప్రసిద్ధి పొందిన దర్శనీయ పర్యాటక స్థలాలు. ఇక్కడ ఉన్న దేవగిరి కొండపైన కృష్ణేశ్వరుని క్షేత్రం వెలిసింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.